హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు మసాలా మ్యాక్రోన్స్ ఎలా చేసుకుంటారో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి ఒక 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి దాంట్లోకి కాస్త మ్యాక్రోన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మ్యాక్రోన్స్ని ఒకసారి బాగా కలిపేసి బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ అయిన తర్వాత ఇలా స్మాష్ చేసుకొని చూసుకుంటే మన మ్యాక్రోన్స్ పర్ఫెక్ట్గా బాయిల్ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో నుండి వాటర్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక పెద్ద సైజ్ టొమాటో ముక్కల్ని వేసుకొని దాంట్లోకి ముందుగానే నానబెట్టి పెట్టుకున్న 2-3 ఎండు మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి నానిన వాటర్ని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కాస్త హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసి కాస్త చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు కాస్త కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ టొమాటో ప్యూరీ అనేది కాస్త దగ్గర పడనివ్వాలి. మనం దీంట్లోకి పచ్చి టొమాటో ప్యూరీ వేసాం కాబట్టి ఇది ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గడం వలన టొమాటోలో ఉన్న పచ్చి వాసన అనేది పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ప్యూరీ అంతా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాక్రోనీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు దీంట్లోకి కావాలంటే క్యారెట్ కానీ, క్యాప్సికమ్ కానీ, పొటాటో కానీ ఇలా మీకు ఇష్టమున్న వెజీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మ్యాక్రోనీ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను కాస్త మెల్టెడ్ చీజ్ని యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇలా మెల్టెడ్ చీజ్ వేసిన తర్వాత ఇదంతా మ్యాక్రోన్లో కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే మ్యాక్రోనీ రెడీ. బాగుంది కదండి రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.